పార్టీ ప్రచారంలో భాగంగా మైనార్టీ వార్డులలో తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా మాకు ఇల్లు లేదు అని చెప్పి పేదవాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాయచోటి చుట్టుపక్కల చూస్తే జగనన్న కాలనీలు అని చెప్పి పేర్లు చెప్పి వేలాదిగా ఇల్లు కట్టారు. నేను మీ అందరికి పత్రికాముఖంగా ఒక సవాల్ విసురుతున్నా. రాయచోటిలో పేదరికం అట్లే ఉంది. మైనార్టీలు రోజుకు 200 కూడా సంపాదలేని కుటుంబాలు చాలా మంది ఈ రాయచోట్లో ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా ఇండ్లు ఇచ్చింటే ఈ రోజు కొత్తపల్లి ప్రాంతంలో వేలాది కుటుంబాలు 30, 20 అడుగుల ఇళ్లలో ఒక 10 మంది ఎలా ఉంటారని నేను అడుగుతున్నా. ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఏం చేశాడంటే ముఖ్యంగా వాళ్ళ అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10-15 ఇండ్లు ఇవ్వడము, వాళ్లే దొంగ ఆధార్ కార్డులు పుట్టించుకొని వాళ్లే ఇల్లు కట్టుకోవడం జరిగింది తప్పక పేద ప్రజలకు ఎక్కడా ఇల్లు లేదు. మేము ముఖ్యంగా ఒకటే అజెండాతో పోతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాయచోట్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పకుండా మైనార్టీ వార్డులు ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ 6 నెలల్లోనే ప్రతి ఒక్క వార్డుకు 300 నుంచి 500 ఇళ్లు ఇప్పించి ఇక్కడ టౌన్ లో రష్ తగ్గించి బయటికి పోతేనే టౌన్ అభివృద్ధి చెందుతుంది. అలాగే మైనార్టీ కుటుంబాలు చాలా మటుకు పెద్దగా ఉంటాయి. ఒక్కో ఇంట్లో 3, 4, 5 మంది సంతానం ఉండే ప్రాంతం ఇండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ముందు ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా తప్పకుండా ఈ 14, 15 వార్డులు ఎక్కడైతే ఉన్నాయో రాయచోటి పట్టణంలో వాళ్ళందరికీ రాయచోటి చుట్టుపక్కల ఇండ్లు ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్తున్నారు.